మళ్ళీ ఆ స్టేజ్ పల్నాడులో వచ్చింది. కానీ టిల్ నౌ రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పార్టీ వస్తే సేఫ్ జోను, ఈ పార్టీ వస్తేనే థ్రెట్ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నాయకులు నోళ్లు మూసుకుని తమ కింద స్థాయి వాళ్ళని కంట్రోల్ చేస్తే ఉంటదండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత ఏడాది నుండి రెచ్చగొట్టుడు చర్యలు జరుగుతున్నాయి. అంటే బోత్ అంటే ఫస్ట్ రెచ్చగొట్టింది లోకేష్, ఎర్ర డైరీ, రెడ్ డైరీ, ఎంతమంది కేసులు ఉంటాయి అంతమందిని చూసుకుంటాను. అంటే ఎన్నికలకు ముందు అనుకోవచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు భయపెట్ట, ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా అనేది. ఇప్పుడు అది గొడవలకి సృష్టించినటువంటి వాడు రేపు ఆగుతాడా? ఎందుకు ఆగుతాడు వాడు? ఆ ధైర్యంతోనే ఇప్పుడు గొడవలకి దిగినోడు రేపు ఆగుతాడా? బేసిక్గా రెచ్చిపోడా? ఇప్పుడు పుట్టలో పాముని కెలకూడదు, కెలికాక అది బుస పెట్టదు, కాటేస్తానికే చూస్తుంది, వెంటాడుతుంది. ఒకసారి వెంటాడాక అవతలోడు ఏం చేయాలి? పారిపోయి ఎన్ని రోజులు దాక్కుంటాడు? అదేదో ఒక సామెత ఉంది కదా, గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్లాగా. అట్లాంటిది పద్దాక తనులు తింటున్నారు అనుకోండి, అప్పుడు యువతల నాయకుడు కాపాడుకోవడానికి ఊరుకుంటాడా? మళ్ళీ యువతలోడు సపోర్ట్ చేస్తాడు, అప్పుడు వీడు అవతలోడిని ఊరుకుంటాడా? హింసకి అగ్రనాయకత్వాలు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. 1995 ముందు ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ఎన్టీ రామారావు ప్రోత్సహించారు,